దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 7. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. సంఘములో 3వ కాలము పెర్గము కాలము నాటిది. ఈ సంగమునకు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము ధరించిన వానిగా ప్రభువు వెల్లడి చేసుకొనెను. ప్రకటన గ్రంథం 2:12. బైబిల్లో ఆ ఖడ్గము దేవుని వాక్యమే. ఆ పెర్గము సంఘములో నికొలాయితుల బోధను పాటించువారు ఉండిరి. దేవుని వాక్యమునకు సరైన స్థానమును వారు ఇవ్వలేదు. జనములను అధికముగా ఆకర్షించు బోధకులనే వారు ఘనపరచెడివారు. దేవుడు ఇట్టి ఘనతను ద్వేషించును. దేవుని సంఘములో మానవునికి ప్రాముఖ్యత ఉన్నదని ఈ నికొలాయితుల బోధ యొక్క తాత్పర్యం. ఆంగ్లికనులు అను తెగవారు బిషప్ గారి ఎదుట వంగి నమస్కరించెదరు. అందువలనే దేవుని వాక్యమునకు వారు ప్రాముఖ్యతనివ్వవలనని రెండంచుల వాలిగల ఖడ్గము ధరించిన వానిగా ప్రభువు బయలుపరుచుకొనెను. మనము యేసుక్రీస్తు ప్రభువునకే సాగిలపడవలను. ఆయననే ఘనపరచవలను. ఆయనకే ప్రార్థించవలను. ప్రతి మోకాలు యేసునామమున వంగును అని ఫిలిప్పీ 2:10 రాయబడి ఉన్నది. ఈ సంఘమునందు బిలాము బోధన అనుసరించువారు కూడా నుండిరి. ప్రకటన గ్రంథం 2:14. బిలాము సిద్ధాంతం అనగా మిశ్రిత వివాహముల సిద్ధాంతం. అవిశ్వాసులతోటి సంబంధం హానికరమైనదని 2 కొరింథీ 6:14-18 వచనములలో చదివేదము. జయించు వారికి మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును అని ప్రభువు వీరికి చెప్పెను. మరుగైన మన్నా ఆత్మీయ ఆహారమును సూచించును. నూతన జీవము కొరకై మనకు ఆత్మీయ ఆహారం అవసరం. మోకాళ్ళపై నుండి ప్రార్థనలో కనిపెట్టి వాక్యమును చదువుట ద్వారా నూతన శక్తిని పొందెదము. సర్వ ప్రపంచములో దేవుడు మనల్ని ఎచ్చటికి పంపినను తన మరుగైన మన్నాను మనకిచ్చును. తెల్ల రాతి ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము. సంఖ్యాకాండము 27:21. దేవుని వాక్యం చదువుట ద్వారా, ప్రార్థించుట ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము. ప్రైజ్ ది లార్డ్.